దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని దావీదు తన అనుభవంలో పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. క్రొవ్వు మెదడు చూసారా? తలకాయ కూర అంటే, మెదడు అంటే ఎంతో ఇష్టము అందరికీ. అలాగైతే దావీదు కూడా ఉదయకాల సమయంలో ప్రభును గురించి పలుకుతున్న మాట, ఉదయము వేకువనే ప్రభును వెదికే లక్షణము దావీదుకు ఉంది. మొదటి వచనంలో మనం చూస్తున్నాం 63:1, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచూ ఉన్నాను. ఉదయము ప్రభును చూడాలనే ఆశ, ప్రభు యొక్క బలమును చూడాలనే ఆశ, ప్రభు ఏం మాట్లాడుతాడో వినాలనే ఆశ, ప్రభు కొరకు తన ప్రార్థనను సిద్ధం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క మరి దావీదును మనం చూస్తున్నాం. కీర్తన 5వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచుకొని విన్నాను. చూసారా? ఉదయము మరి ప్రభు సన్నిధిలో ఏం ప్రార్థన చేయాలో, ఎలా దినమంతా గడపాలో మరి ప్రభు సన్నిధిలో సిద్ధంగా ప్రార్థన సిద్ధం చేసుకొని ప్రభు కొరకు వేచి చూస్తున్నటువంటి దావీదును మనం చూస్తున్నాం. మనం కూడా ప్రభు కృప కొరకు వేచి చూడాలి, ప్రభు దయ కొరకు వేచి చూడాలి. ఉదయకాల సమయంలో ఆయన స్వరము వినుట, ఆయన వాక్యమును ధ్యానం చేయుట, ఆయనను స్తుతించుట, ఉదయకాల సమయంలో ఆయన గురించి పాట అనగా గానం చేయుట ఎంతో మంచిదని అదే కీర్తన మరి 69:16లో కూడా మనం చూస్తున్నాం. ఉదయమున నీ కృపను గూర్చిన ఉత్సాహ గానము చేసదను. కనుక ఉదయకాల సమయంలో సంతోషముతో ఆనందముతో ఆయనను కీర్తించుట్ల, ఆయనను కొనియాడుట, ఆయన సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని ఉంట, ఆయన కృప కొరకు మరి ఎదురు చూచుట మనకు క్రొవ్వు మెదడు దొరికినట్లు మరి తృప్తి ఉంటుందనే సంగతులు ఈ లేఖన భావంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ప్రభు కొరకు వేచి చూద్దాం, ఆయన కృప కొరకు కనిపెడదాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖనాల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము ఎంతో తృప్తి పొందుచున్నది ప్రభును బట్టని దావీదు పలుకుతున్నాడు. ఎందుకనగా ఉదయము వేకువనే లేచి మీ ప్రభావమును చూడాలని, మీ కృపను చూడాలని మీరిచ్చే మాటల కొరకు ఎదురు చూస్తున్న దావీదు, ప్రార్థనలో కనిపెడుతున్న దావీదు, ప్రార్థన సిద్ధం చేసుకుని ఉన్న దావీదు. అందుకే ఆయన హృదయములో మరి తృప్తి ఆనందం ఉన్నట్లు మేము చూస్తున్నాం. వాక్యమైన నీ బిడ్డలు కూడా ప్రతి దినము ఉదయము వేకువజామున లేచి మిమ్మను మీ సన్నిధిని వెదికేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, కొనియాడేవారుగా ఉండి మీరిచ్చే ఆనందాన్ని, తృప్తిని, దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటంకు నీ బిడ్డలకు ఆత్మాకారాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ దిన దీవెనలతో నీ బిడ్డలు నింపి మహిమ పొందమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.